లైఫ్‌ని డిఫరెంట్‌గా చూడాలి అనుకునే వాళ్ళకి రొటీన్ లైఫ్ చాలా బోర్ కొడుతుంది కదా! హాయ్! దిస్ ఈజ్ నీరజ. దిస్ ఈజ్ డే 3 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. లైఫ్‌లో ఎంత ముందుకెళ్ళాలనుకున్నా సరే మనల్ని ఏదో ఒక థింగ్ ఆపేస్తూ ఉంటుంది. ఈ మనీ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. లైఫ్‌ని నీకు నచ్చినట్టుగా బతకాలనుకున్నప్పుడు సాక్రిఫైజెస్‌కి అస్సలు ప్లేస్ ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అవతల వాళ్ళకి సాక్రిఫైస్ చేసినప్పుడు అవతల వాళ్ళు టర్న్ వచ్చినప్పుడు సాక్రిఫైజా? అంటే దాని మీనింగ్ ఏంటి? దాని స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతారు. సో, నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అనుకుంటే ఫస్ట్ నీ మనసు మాట నువ్వు విను. విన్న రోజు అన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతూ ఉంటాయి. నీకోసం నువ్వు టైం తీసుకున్నప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించాలన్న ఆలోచన కూడా మన బ్రెయిన్‌కి రాదు. లైఫ్‌లో నువ్వు నో చెప్పడం నేర్చుకో. నీకు నచ్చని వాటి గురించి నువ్వు నో చెప్పిన రోజు నీ లైఫ్ డిఫరెంట్‌గా కనపడుతుంది. అన్నీ ఒకేసారి అవ్వకపోవచ్చు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారుతుంది. ఇంత మంచి లైఫ్, ఇంత గొప్ప లైఫ్ మనకు మళ్ళీ దొరకాలి అంటే చాలా కష్టపడాలి. ఈ లైఫ్‌ని నువ్వు పక్కవాడి కోసం స్పెండ్ చేస్తా అంటే అది చాలా మూర్ఖత్వం అనే అనుకోవాలి. నీ లైఫ్ స్టోరీని నువ్వే రాసుకోవాలి. నువ్వు అలా రాసుకున్న రోజు నీ లైఫ్ నీతో పాటు పక్క వాళ్ళకి కూడా డిఫరెంట్‌గా కనపడుతుంది. ఆ రోజు వాళ్ళే నీ దగ్గరకు వచ్చి నీ లైఫ్ ఇంత గొప్పగా ఉందని మెచ్చుకుంటారు. పక్కవాడెవడు మన మంచి కోరి మనకెప్పుడు సలహాలు ఇవ్వడు. ఎప్పుడూ మనం పాడైపోవాలనే సలహా ఇస్తాడు. ఆ సజెషన్స్ విని నువ్వేమన్నా నీ లైఫ్‌ని స్పాయిల్ చేసుకున్నావా? మటాష్! మన జీవితాన్ని మళ్ళీ మనం ఎంత వెనక్కి తీసుకొద్దామనుకున్నా పట్టి లాగినా సరే అది వెనక్కి రాదు. సో, నిన్ను నువ్వు ప్రేమించుకో. పక్క వాళ్ళని అభిమానంతో చూడు. పెద్దవాళ్ళని గౌరవించు. అది చాలు మన లైఫ్‌కి. అంతకు మించే ఎక్స్ట్రా ఓవర్ థింక్ చేసి, ఓవర్‌గా ఆలోచించి, ఏదో చేసేద్దాం అనుకోని, ఇంకేదో అయిపోయి, మన లైఫ్‌ని స్పాయిల్ చేసుకునే పనులు మనకు అస్సలొద్దు. ఓకే. బాయ్ మరి. ఉంటాను. థ్యాంక్ యూ.